హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ వ్లాగ్స్. చాలా రోజులు అయిపోయింది లాంగ్ వీడియో వచ్చేసి మన ఛానల్లో. అది కూడా ఒకసారి బీచ్ వీడియోస్ అట్లాంటివి అయితే చేశాను. ఈరోజు ఒంగోలులో లాంగ్ లెంత్ వీడియో చేద్దామని అనుకుంటున్నాం. మా ఊరు నుంచి అయితే మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు. వాళ్ళతో పాటే షూట్ చేస్తున్నాము. వాళ్ళతో పాటే ఇంకా కొంచెం సేపు ఎంజాయ్ చేసి ఏం చేసామనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీళ్ళు 2 వీక్స్ నుంచి చెప్తా ఉన్నారు వస్తామని చెప్పి. ఈరోజు అయితే వచ్చారు. అది కూడా లంచ్ టైంకి వచ్చారు రావడమే. ఆ తర్వాత లంచ్ టైం వచ్చారు కాబట్టి చిన్న మీటింగ్ ఉంటే ఆ మీటింగ్ ఒకటి కంప్లీట్ చేసుకొని ఇంకా తర్వాత మన ఫారెస్ట్ మండి బిర్యానీకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మనకి తెలుసు కాబట్టి వచ్చేసాం. వీళ్ళు తెలుసు అని పోజు కొట్టి ఒంగోలు అంతా తెలుసు అని చెప్పేసి ఫారెస్ట్ దగ్గర రాకుండా ముందుకెళ్ళిపోయారు ఇద్దరు అయితే. గ్రేట్ డాక్టర్ సాబ్ మూర్తి గారు, అలాగే మౌలాలి గారు. ప్లేస్ దిక్తాను. రతి గై గొన్నమే లక్ష్మీపతి ఫ్లాష్ వేసే తప్పించి కనబడింది మా డాక్టర్. అట్లాగే ఇప్పుడిప్పుడే పేషెంట్గా మారి రికవరీ అయిన మౌలాలి తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఫ్యూచర్లో నా యూట్యూబ్ కనుక సక్సెస్ అయితే ప్రతి యూట్యూబర్స్లో ఒకళ్ళు ఉంటారు కదా స్టార్ ఐటమ్ లాగా, నా ఛానల్లో మా వాడే స్టార్ ఐటమ్ అవుతాడు. ఏదో తేడాగా ఉందేంటి. ఇన్స్టెంట్గా పంచులు, ఇన్స్టెంట్గా ఏదైనా రావాలంటే మా డాక్టర్ సాబ్ దగ్గర నుంచి వస్తాయి. చిన్నప్పటి నుంచి కూడా అట్లానే అన్నాడు. ఏజ్లో చూసుకుంటే నాకంటే సీనియర్. ఇప్పుడు ఏదో రామబాణ మొదలు పోతున్నాడు. ఇదిగోండి తదుపరి వ్యక్తిని ప్రవేశపెడుతున్నాం. ఈయన కూడా నాకంటే సూపర్ సీనియర్. ఈయన సీనియర్, ఈయన సూపర్ సీనియర్. మా ఇన్స్పిరేషన్ ఏదైనా చిన్నప్పటి నుంచి. చాలా రోజుల తర్వాత ఒంగోలుకి అయితే వచ్చేసారు. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. 1 year తర్వాత మేము ఒంగోలు కలుసుకున్నాం. దానికోసమే ఇది రాగానే ఇంటి మీద పడ్డాం. వస్తానే ఉంటాం, ఈయన కలవడం కష్టం. అది సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఇప్పుడు ఆర్డర్ పెట్టుకున్న తర్వాత ఏం పెట్టుకున్నాం, ఇప్పుడు మా డిస్కషన్ ఎలా జరుగుతుంది అనేది తర్వాత చూద్దాం. ఏం జరగట్లేదు, ఫస్ట్ బ్రేక్ ఫ్రెండ్స్ అలాగే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మటన్ సూప్తో స్టార్ట్ చేద్దాం మనం. ఎలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు మనోడు. నువ్వు వీడియోలు కానీ ఇరా, నేను ముందైతే ఇది చూడండి సార్, ఎక్స్ప్రెషన్ కనబడట్లేదు. ఎప్పుడు బిజీగానే ఉంటాడు 24 hours. మనిషి మాత్రమే ఇక్కడ ఉంటాడు. ఇప్పుడు ఒక కొత్త సమస్యతో మళ్ళీ ముందుకు వచ్చాడు. డౌన్లోడ్ కావట్లేదంట. మేమైతే కంప్లీట్ చేసాం. మనోడైతే ఇంకా తాగుతానే ఉన్నాడు దీన్ని. ఈ 2 కూడా దాంట్లోనే కలుపుకొని మొత్తం ఒకటే తాగాడు. ఏం మాట్లాడతాడు నువ్వు, ఏం మాట్లాడతాడు? తినసారి చూచు తినబట్టిగా కెమెరా షేక్ పర్సన్ 1, కెమెరా షేక్ పర్సన్ 2, కెమెరా షేక్ పర్సన్ 3. అందరూ ఇదే డిస్కస్ చేస్తున్నారు. భాబీ కినా భాబీ ఎలివేషన్ సరే కదా. ఫైనల్గా మనం ఆర్డర్ చేసుకున్న ఆర్డర్ అయితే వచ్చేసింది. చెప్పండి. మావాడు చూడండి లైటింగ్లో ఎంత గ్లామర్గా కనిపిస్తున్నాడు. మనోడి కంటే ఇంకా కాదులేండి, మనోడే ఫస్ట్ గ్లామర్ పర్సన్. కస్టమర్లు ఎక్కువ మంది ఉన్నారు, త్వరగా బయటికి పోండి అని తరిమేశారండి మమ్మల్ని అయితే. చూడండి ఇక్కడికి వచ్చి గింటేశారు.
మా యొక్క కాన్వర్జేషన్స్లో హిందీ మాటలు కూడా బాగా వస్తుంటాయి. అవి కూడా బాగా హిలేరియస్గా అనిపిస్తూ ఉంటాయి. అందుకనే దీంట్లోనే ట్యాగ్ చేస్తున్నాను. వాయిస్ ఓవరే కాకుండా జెన్యున్గా మేము మాట్లాడుకున్నదంతా ఇక్కడ మీకు చూపిస్తాను. ఇద్దరు తినేసి కథలు లేక ఎట్లా కూర్చున్నాడు చూడండి. మనోడిని వీడియో తీసిన అనగానే కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కూర్చున్నాడు. ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, ఈ డైలాగ్ మాత్రమే వేస్తాడు. మనోడు 24 hours మనతో పాటే ఉంటాడు, కానీ మనతో మాత్రం ఉండడు. ఎప్పుడు బిజీ విత్ ద ఫోన్. అమరావతి పర్వతాలంట. బ్యాగ్ తెలుసుకొని చిన్నపిల్లడు అయిపోయి చిన్నపిల్లడు ఊగుతున్నాడు. ముందు పొట్ట చూసిన తర్వాత అబ్బో ప్రెగ్నెంట్ ఫీలింగ్ వచ్చి మళ్ళీ చిన్నగా పొట్ట పట్టుకుని నడుస్తున్నాడు. తినేసి అయిపోయిన తర్వాత ఇంకా మనం ఒంగోలులో దగ్గరలో ఏమున్నాయి, ఇక ఒకటి తిండి, ఇంకోటి ఏమైనా ఉందా అంటే ఆ కొత్తపట్నం బీచ్ ఉంది కదా, దానికైతే వెళ్ళిపోదాం. నేనున్నానే నాయనమ్మ అంటున్నాడు. డాక్టర్ గారు, మొలాలి గారు ఒక బండి మీద ఎక్కి వెళ్తున్నారు. మరో బండి మీద నేను, ఇంకొకటి కూడా ఉన్నారు. ద ఫేమస్ చర్చి సెంటర్ ఒంగోలులో. ఇది దాటుకొని వెళ్ళాలి. మండి తిన్న తర్వాత ఇంటికైతే వచ్చేసాం. ఇంట్లో కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత బీచ్కి వెళ్దామని ప్లాన్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం. క్లైమేట్ కూడా చాలా బాగుంది. అట్లాగే పెట్రోల్ కొట్టించుకొని ముందు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. వాళ్ళైతే స్టార్టింగ్లో వెళ్ళిపోతున్నారు. తర్వాత సెకండ్ బైక్ మంది 2 బైక్స్ ఉన్నాయి, 4 మెంబర్స్ అయితే వెళ్ళిపోతున్నాం. నిజంగా క్లైమేట్ అయితే చాలా బాగుంది, చాలా చల్లగా ఉంది. దీనికి ప్రీవియస్గా ఒక వారం నుంచి వర్షాలు అయితే పడుతున్నాయి. ఇప్పుడు బ్రీచ్గా అన్నట్టు అనిపించేది, కాకపోతే వీళ్ళు సడన్గా రావడం, నేను ప్లాన్ చేయడం ఇట్లాగా జరిగిపోయింది. ఇక్కడైతే రైల్వే స్టేషన్ని దాటేసి వెళ్తాం కదా, ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఇక్కడ డ్రోన్ ఉంటే డ్రోన్ షాట్ తీసుకుందామని చాలా బాగా అనిపించింది. మనకంత బడ్జెట్ లేదు, ఇప్పుడు అలా డ్రోన్ కొనేంత కెపాసిటీ కూడా లేదు. చూద్దాం ఫ్యూచర్లో డ్రోన్ ఎప్పుడు తీసుకుంటామో, ఎంతకాలం తర్వాత తీసుకుంటామో అనేది. ఇక్కడ అన్నీ చూడండి ఫ్లాట్స్. ఒకప్పుడు ఇక్కడ ఏమి ఇళ్ళు అంతగా ఉండేవి కాదు, ఇప్పుడు ఇక్కడ కూడా బాగా కన్స్ట్రక్షన్స్ అట్లాగే జరిగిపోతున్నాయి. ఇక్కడ జాక్ ఫ్రూట్ ఉంది. ఈరోజు కనుక ఈ ప్రయాణం లేకపోయి ఉంటే కన్ఫామ్గా తీసుకుందాం అనుకున్నాను. తర్వాత మనకి అడ్ రోడ్ అయితే వచ్చేసింది, బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఇది దాటేసిన తర్వాత కుప్పల్ రోడ్డు అట్లాగే కొత్తపట్నం బీచ్ రోడ్డుకి అయితే మనం ఎక్కేసినట్టే. ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోవడమే. ఎవరికైనా తెలియని వాళ్ళు ఒకసారి ఇది చూసుకోండి మీరు కూడా. లాస్ట్ 1 year నుంచి నేను ఒంగోలులోనే ఉంటున్నాను. ప్రతి మంత్ ట్వైస్ నేను బీచ్కి వెళ్తాను. ఎప్పుడు వచ్చినా కానీ ఈ అపార్ట్మెంట్స్ చూస్తాం కదా, చూసినప్పుడల్లా ఈ తొందరగా కంప్లీట్ చేసి చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి రావాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తే బాగుంటుంది కదా అనే ఫీలింగ్. ఇక్కడ చూడండి, రోడ్డు మధ్యలో 2 సైడ్లు చెట్లు ఉన్నాయి. అట్లాగే ఈ కూల్ వాతావరణం చాలా సూపర్గా అనిపించింది. ప్రతిసారి ఎండాకాలంలోనే ఎక్కువ వెళ్ళాం బీచ్ కాబట్టి, ఎండాకాలంలో వెళ్తే బాగుంటుందని. ఇప్పుడు మాత్రం కండిషన్ అయితే చాలా బాగుంది, క్లైమేటిక్ కండిషన్స్ అయితే. ఆ తర్వాత సాయిబాబా టెంపుల్ వచ్చింది కదా, ఒక 3 to 4 ఫ్లోర్స్ ఉంటుంది. అది నాకు అంత ఎగ్జాక్ట్గా అయితే తెలీదు, బయట నుంచే చూస్తాం కాబట్టి. ఎప్పుడు అక్కడ జనాలు ఉన్నట్టు ఇప్పుడు దాకా అయితే నేను చూడలేదు. అది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉందా లేకపోతే దాని గురించి అంతగా నాకు ఐడియా లేదు. మీకు ఎవరైనా తెలుసుంటే నాకు ఒకసారి చెప్పండి, కామెంట్ చేయండి. ఒంగోలులో ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే. వాళ్ళైతే మాకంటే ముందైతే వెళ్ళిపోయారు. వాళ్ళని స్పీడ్ మ్యాచప్ చేయడానికి నేను ఇంకా గట్టిగా అయితే తోలుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు దాకా షార్ట్స్ వాటి కోసం అని ల్యాగ్ చేశాను, కొంచెం టైం అయితే ల్యాగ్ అయింది. అది నేను చెప్తా ఉన్నాను కదా, సాయిబాబా టెంపుల్ అయితే వచ్చేసింది. అక్కడ చూడండి, ఒక పెద్ద పిల్లర్లాగా కనిపిస్తుంది కదా, అదే చూడండి అంత హైట్లో సాయిబాబా బొమ్మ అయితే ఉందో. మళ్ళీ చెరువు దగ్గర ఆగాను. ఇక్కడ చూడండి, ఆ లోపల బాతులు అయితే ఉన్నాయి. ఆ బాతులను చూడంగానే ఆగుదాం అనిపించింది. దాన్ని అయితే ఒక క్లిప్ అయితే తీశాను, మీరు ఎంజాయ్ చేయగలిగితే ఒకసారి చూడండి. ఇక్కడ సైడ్ కాలువలో ఈ గ్రీనరీ ఉంది కదా, ఇవి చాలా యూజ్ అవుతాయి చేపల్ని పెంచడానికి. నాకు ఇంకో ఛానల్ ఉంది, అది పెట్టీస్ కింగ్ అని, అది నా బయోలో ఉండిద్ది. ఒకసారి చూడాలనుకుంటే చూడండి. దాని చాలా ఫ్రిడ్జ్ బాక్సెస్ మా టెర్రస్ పైన యూజ్ చేస్తా. దాంట్లో ఆక్సిజన్ పర్పస్ కోసం ఈ గడ్డిని తీసిపోయి దాంట్లో అక్కడ ఉంచుతాము. అది ఇక్కడ చూసి నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది, ఇంత ఇదిగా వచ్చింది అనేది. వర్షాకాలం కాబట్టి ఎక్కడ చూసినా ఇవే ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇద్దరం కాసేపు
2 బైక్ల వాళ్ళు మాట్లాడుకుందాం వెళ్దామని ఇంకా కాసేపు అయితే వీడియో పక్కన పెట్టేసి స్పీడ్గా అయితే వెళ్ళడం స్టార్ట్ చేశాను. ఈ దారి పొడుగునా మనకి పెద్ద పెద్ద కాలువలు, 2 సైడ్స్ వాటర్ అవన్నీ బాగానే కనిపిస్తూనే ఉంటాయి. ఈ బ్రిడ్జి దాటిన దగ్గర నుంచి అయితే రొయ్యల చెరువులు ఉంటాయి. ఆ రొయ్యల చెరువులు ఉంటాయి. అవి దాటిన తర్వాత ఉప్పు కోసం వాటర్ని స్టోరేజ్ చేసి అవి ఎండిపోయిన తర్వాత ఉప్పుని అయితే తీస్తారు కదా, అవి అయితే ఉంటాయి. వాటిని ఏమంటారు, ఎట్లా అంటారు అనేది నాకు అంతగా ఐడియా లేదు. ఎందుకంటే ఆ ఫీల్డ్స్ మీద, పొలాల మీద నాకు అంత అవగాహన లేదు. మా ఫ్యామిలీ కానీ, మా పేరెంట్స్ కానీ అగ్రికల్చర్ నుంచి అయితే అంతగా నాలెడ్జ్ లేదు మాకు. వాళ్ళైనా చేసుంటే నాకు కొంచెమైనా తెలిసి ఉండేది. అంతగా లేదు. ఇవన్నీ రొయ్యల చెరువులే. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఉప్పు అయితే వచ్చేస్తాయి. అక్కడ ఉప్పుని స్టోర్ చేసినవి కూడా పెద్ద పెద్దవి చేసి అక్కడ స్టోరేజ్ చేసింది కూడా ఉండిద్ది. ఎవరైనా తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి. ఇక్కడ మాత్రం ఒకసారి ఆగి కొన్ని వీడియోస్ అయితే తీసుకొని ఆ తర్వాత వాళ్ళకి చూపించి, నాతో పాటు ఉన్న వాళ్ళకి ఇంకా మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాయి. చూడండి, రొయ్యల చెరువులు దాటిన తర్వాత ఇవి అయితే ఉప్పు స్టోరేజ్ చేశారు చూడండి. ఆ పెద్ద పెద్ద పరదాల కింద అవి గాలికి ఎగిరిపోకుండా వాటి మీద బరువులు కూడా వేసి, తాళ్ళు వేసి బస్తాలతో బరువు అయితే కట్టారు. అవన్నీ బాక్సెస్ చూడండి. వాటిలో వాటర్ని తెప్పించిన తర్వాత అవి స్టోరేజ్ అయిన తర్వాత వాటర్ ఇంకిపోయిన తర్వాత తెల్లగా ఉంటుంది కదా, దాన్ని అయితే ఒక సైడ్కి తీసుకొచ్చి మళ్ళీ అక్కడ నుంచి తీసుకొచ్చి ఒక చోట్లో వేసి స్టోరేజ్ అయితే చేస్తారు. దాన్ని ప్యూరిఫై చేసిన తర్వాత మనకైతే వచ్చేస్తాయి. అవన్నీ మనకు తెలిసినాయి కదా. ఇంకా ఈ బ్రిడ్జి చూడండి, ఎక్కడ చూసినా వాటరే కాబట్టి బ్రిడ్జెస్ కూడా ఎక్కువగానే ఉంటాయి, కాలువలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇంకా కాసేపు వీడియోని అయితే నేను పక్కన పెట్టేసి ఇంకా ఇద్దరం మాట్లాడుకుంటా బైక్స్ మీద ఇక్కడ ఇది ఇట్లా ఇలా ఉండిద్ది అని నాకు తెలిసినంతలో వాళ్ళకి నేను చెప్పేసి అక్కడికైతే వెళ్దాం. ఇంకా ఇక్కడ బీచ్కి దగ్గరలో అయితే ఈ నల్లూరి రిసార్ట్ అయితే ఉండిద్ది. ఇక్కడ బయట ఫుడ్ ఉండిద్ది, అది మాత్రం దయచేసి ఎవరు ట్రై చేయొద్దు. అంతగా అయితే ఏం బాగాలేదు. వరస్ట్, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే వరస్ట్. బిర్యానీ అయితే అస్సలు ట్రై చేయొద్దు. ఈ రిసార్ట్ వచ్చిందంటే ఇంకా బీచ్ వచ్చేసినట్టే. ఇంకా బీచ్ స్టార్టింగ్ నుంచే ఇంకా మనం కాసేపు ఉందాం. నాతో పాటు ఉన్నవాళ్ళు ఎలా ఎగ్జైట్ అయ్యారు అనేది ఒకసారి మీకు వినిపిస్తాను చూడండి. ఫైనల్లీ బీచ్ రోడ్డు మీదకైతే వచ్చేసాం. ఈ రోడ్డు మీదకి రాగానే ఆ యొక్క స్మెల్, ఆ యొక్క ఏమంటారు, ఆ వాయిసే చాలా సూపర్గా ఉంటుంది. అక్కడంతా ఉప్పుగా ఉంటుంది కదా, ఆ వాసనలోనే బాగా వచ్చేసింది. కాసేపటికే మన పెదాల మీద అన్నిటికన్నా ఉప్పంగా వచ్చేసింది. ఈ దారి పొడుగునా చూడండి, ఈ ఫిషింగ్ బోట్స్ అయితే రెడీ చేసుకుంటున్నారు. అట్లాగే ఈ నెట్లు కూడా రెడీ చేసుకుంటున్నారు. ఇప్పుడు అన్నీ ఇవి అక్కడ వలలు వేయడానికి అయితే లోపలికి అయితే వెళ్ళిపోతాయి. అక్కడ అన్ని లైన్గా పెట్టేసి ఉన్నారు. ఈ ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఒక్కో బోట్ని లోపలికి నెట్టేస్తూ ఉంటారు. ఆ విజువల్ని కూడా నేను దీంట్లోనే చూపిస్తాను. ఇది కెమెరా జస్ట్ చేయలేదండి, మనం ఏదైనా కానీ రియల్గా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. చూడండి, అందరూ వలలు అయితే రెడీ చేసుకుంటున్నారు. అది కూడా చూపిస్తాను చూడండి. అక్కడ కూర్చున్నారు కదా వరుసగా చాలామంది. చిన్నగా వలలు అనేది మడతలు లేకుండా ఎగ్జాక్ట్గా అయితే సెట్ చేసుకుంటున్నారు. అక్కడ మనం స్టాపింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ సైడ్న ఒక పోలీస్ స్టేషన్ లాగా ఉంటుంది. దాని ఎదురు మాత్రం మీ బైక్ని అస్సలు పార్కింగ్ చేయొద్దు, ఎందుకంటే అది వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అందుకని ఈ సైడ్ మాత్రమే దింపుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు, తెలియని వాళ్ళు ఎవరు ఉంటే మాత్రం. కన్ఫామ్గా లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ మా లేడీస్ అయితే వాళ్ళ స్కూటీని పార్క్ చేశారు. చాలాసేపటి వరకు అయితే మీకు ఫైన్ వేస్తున్నాం, 500 కట్టేయాలండి అని చాలాసేపు ఏర్పించాడు. తర్వాత కాసేపు బతిమలాడుకున్న తర్వాత ఫైన్ లేకుండా అయితే పంపించాలే. కానీ అంత రిస్క్ ఎందుకు, ఈ సైడ్ పెట్టుకోవడం చాలా బెస్ట్. ఇటైతే మన ఎవరు కలిగించేవాళ్ళు, అడిగేవాళ్ళు ఎవరు ఉండరు. బీచ్ వ్యూ అయితే వచ్చేసింది. చాలా తక్కువే వీడియో షూట్ చేస్తాను అనుకుంటున్నాను.